శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, జాగ్రత్త బిడ్డ, నీ జీవితంతో విధి ఆడిన వింత నాటకం 100% జరగబోయేది ఇదే. అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితంతో విధి వింత నాటకం ఆడబోతుందమ్మా. భయపడేవాడికి ఈ లోకంలో ఎంతగానో భయపడుతుంది. నువ్వు ఈ సాయి బిడ్డవు. నువ్వు ఎప్పుడు కూడా భయం అనేది నీ దరిదాపుల్లోనూ కూడా ఉండకూడదు. అప్పుడే నీకు విజయం అనేది దక్కుతుందమ్మా. భయపడేవాడిని లోకం మరింతగా భయపడుతుందన్నది ఎంత నిజమో, భయంతో కృషించిన పోయిన వాడికి మనిషి జీవితం ఏది కూడా సాధించలేదనేది కూడా అంతే నిజం. కాబట్టి భయానికి విరుగుడు ధైర్యం, సాహసాలే. ధైర్య సాహసాలు ఉన్న చోట అపజయానికి చోటు ఉండదు బిడ్డని గుర్తించుకో. భయానికి ఎదురు ఉండి నిలబడ్డమే విజయానికి తొలిమెట్టు. కాబట్టి ఆ తొలి సోపానానికి నువ్వే నాంది కావాలి బిడ్డ. నువ్వు భయపడుతూ కూర్చుంటే ఏది సాధించాలన్నా సరే నీ వల్ల అవుతుందా? కాదు కదా. ఒక్క అడుగు ముందుకు వేయు. ఇది సాధించడానికి ఈ పని చెయ్యాలి అనుకున్నప్పుడే కదా నీకు గెలుపు అనేది ఆరంభమవుతుంది. నీలో ఒక నమ్మకం కూడా వస్తుంది. నువ్వు ఏదైనా సరే ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆటంకాలు, అవరోధాలు ముళ్ళ కంపుల వలె నీ దారికి అడ్డు తగులుతాయి బిడ్డ. మనసు చక్కబెట్టుకుని ఏకాగ్రతతో సాగాలి. నీకు ఎదురైన సమస్యల నుంచి నేర్చుకున్న పాఠాలు ప్రగతితో వేగంగా ముందుకు వెళ్ళాలి. ఎదురైన సమస్యల నుంచి నేర్చుకున్న పాఠాల ప్రగతి మరింతగా వేగం చెందుతాయి బిడ్డ. అలాగే కార్యసాధన ధ్యేయం ఉన్నంత వరకు నీలో పట్టుదల, ఎంతటి గట్టి పట్టుదలనైనా సరే అతిక్రమిస్తే అవకాశం స్వాగతం తప్పకుండా పలుకుతుంది. బిడ్డ, నీలో ఉన్న భయాలు తొలగిపోతే విజయాలు తప్పకుండా కలుగుతాయి. సాధించిన విజయం సాఫీగా సాగాలంటే మరో 2 శిబిరాలు వశం చేసుకోవాలి. అహంకారం, అలాగే మమకారం, ఈ 2 కూడా వెన్నుపూసలాంటి బిడ్డ. చాప కింద నీరులా చేరి మనల్ని పాతాళానికి తొక్కివేస్తాయి. ఒక వస్తువు పట్ల మితిమీరిన అనురాగమే మరో పతనానికి కారణమవుతుంది బిడ్డ. మరో కష్టానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి ఒక వస్తువు పట్ల మితిమీరిన అనురాగం పెట్టుకోకూడదు. అలాగే ద్వేషాన్ని రగిలించే అవకాశం కూడా ఉంటుంది. దాచుకున్న ధనం పట్ల అతి వ్యామోహం ఉన్నప్పుడు దొంగతనం చేస్తారేమో, దొంగతనం జరుగుతుందేమో అన్న భయాన్ని కూడా పెంచుతుంది. బాబా, సమస్త ప్రాణికూటంతా కూడా మీరే కదా చూసుకునేదని చెప్పి అంటున్నావు కదా బిడ్డ. ఇది నిజమే తల్లి. ఏదైనప్పటికీ కూడా నా భక్తులను ఏ రోజు కూడా నేను చెయ్యి విడిచిపెట్టలేదు. కష్టంతో వచ్చి నా పాదాల మీద పడి కన్నీరు పడి ఏడుస్తూ ఉంటారు. నాకు ఎన్నో మొక్కులు మొక్కుతుంటూ ఉంటారు. నా విభూదిని ఆశగా ధరిస్తూ ఉంటారు. కడుపులో ఏదైనా నలతగా అనిపిస్తే నా విభూతిని నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటారు. నా ద్వారకామాయికి ఎన్నో మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. నా దర్శన భాగ్యమే జీవితానికి కూడా కావలసిన పుణ్యాన్ని సంపాదించి పెడుతుందని చెప్పి షిరిడీకి ప్రయాణించి నా దర్శన భాగ్యాన్ని చేసుకుని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. అయితే మరి నాకు అన్నం లేకపోవడం ఏంటి? ఎందుకు నీ దగ్గరికి వచ్చానని అనుకుంటున్నావు కదా తల్లి? ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినిబిడ్డ. ఏ తండ్రికైనా సరే ఆస్తులు, అంతస్తులు ఏది కూడా చూసుకోవడం కాదు, డబ్బుందా లేదా అని చెప్పి చూసుకోడు. ఎందుకంటే బిడ్డ, ఆ తండ్రికి తన బిడ్డ కళ్ళను మాత్రమే చూస్తాడు. తన బిడ్డ కళ్ళను చూసి తను ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందని చెప్పి తెలుసుకుంటూ ఉంటాడు. తన బిడ్డ నోరు తెరిచి, బాబా నిన్ను సంతోషంగా లేనని చెప్పాల్సిన పడలేదు తల్లి. నీ కళ్ళు చూస్తేనే నాకంతా అర్థమవుతున్నాయి.
ఎందుకమ్మా ఆ కళ్ళలో కన్నీరలా కారిపోతుంది? ఏం పాపం చేశావని చెప్పి ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు? మొత్తానికి కూడా ఇది ఈ జన్మలో చేసిన పాపాలైతే మాత్రం కాదు తల్లి. పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాల ఫలితమే ఈ రోజు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ విధి ఆడిన వింత నాటకంలో నీ జీవితం ఇలా తయారైన తల్లి. మరి నీ పాపాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలన అయిపోయి నీకు అదృష్టం పట్టిన రోజు తీసుకురావడానికి ఈరోజు నీ బాబా అడిగింది ఇస్తావా తల్లి? నువ్వు ఎప్పుడైతే నీ సాయి తండ్రికి అన్నం పెడతావో ఈ రోజు నీకు వచ్చిన కష్టం అన్నింటినీ కూడా తీర్చేస్తానమ్మా. నీ కళ్ళలో నుంచి ఇప్పటి వరకు కన్నీరు కారేక తల్లి, ఇప్పటి నుంచి ఆనంద బాష్పాలు చూడడం చూస్తాను. ఇప్పటికైనా అర్థమైందా బిడ్డ? నా ద్వారకామయ్య కానీ లేదా నీకు దగ్గరలో ఉన్న మందిరానికైనా సరే ఒకరోజు అన్నంతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకుని వెళ్ళు. అక్కడ నువ్వు నాకు ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటున్నారో నా రూపంలో ఆ వారి రూపంలో నన్నే చూస్తూ ఆ మనిషి రూపంలో నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి అక్కడికి వస్తూ ఉంటావు కాబట్టి నువ్వు పెట్టావో లేదో చూడటానికి కాదు, నీ చేతితో అన్నం తినడానికి వస్తాను బిడ్డ. నీ కళ్ళను చూసి ఎంత సంతోషంగా ఉన్నావో ఎంత ఆనందంగా ఉన్నావని నేను తెలుసుకుంటూ ఉంటాను. నా బిడ్డ నోరు తెరిచి బాబా సంతోషంగా లేనని చెప్పాల్సిన పని లేదు. నీ కళ్ళు చూస్తేనే నాకంతా అర్థమైపోతున్నాయమ్మా. ఎందుకమ్మా ఆ కళ్ళలో కన్నీరలా కారుతుంది? ఏ పాపం చేసావు చెప్పు? ఈ జన్మలో ఎన్ని కష్టాలని అనుభవిస్తూ ఉన్నావు. మొత్తానికి ఇది ఈ జన్మలో చేసిన పాపాలైతే మాత్రం కాదు తల్లి, పూర్వజన్మలో చేసింది. తెలుసో తెలియక చేసిన పాప ఫలితాలే ఈ రోజు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి. మరి ఈ పాపాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలన అయిపోయి నీకు అదృష్టం పట్టించే రోజున తీసుకురావడానికి ఈ రోజు నాకు అన్నం పెడతావా బిడ్డ అని అడిగాను. ఎప్పుడైతే నువ్వు నాకు అన్నం పెడతావో ఆ రోజు నుంచి నీ కష్టం నష్టం అన్నిటినీ కూడా తీర్చేస్తానమ్మా. నీ కళ్ళ నుంచి ఇప్పటి వరకు కన్నీరు కారేక తల్లి, ఇప్పటి నుంచి కూడా ఆనంద బాష్పాలు మాత్రమే చూస్తాను. ఇప్పటికైనా అర్థమైందా? ఇక నుంచి నువ్వు ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోమ్మా. ఆ తర్వాత అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. నేను నీ వెంట అడుగు పెట్టగానే నీ కష్టాలన్నీ కూడా అంతమైపోతాయి. మరి అది ఎప్పుడు బాబాని ఆశగా అడుగుతున్నావు కదా, దిగులు పడకమ్మా. అతి త్వరలోనే అన్నీ జరుగుతాయి. నేను ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీకు కావాల్సింది నువ్వు కోరింది ఇస్తాను. నమ్మకంతో ఉండు బిడ్డ. నీ భారమంతా కూడా నాపైన నేను చూసుకుంటాను కదా. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయమో నీకు అస్సలు అవసరం లేదు తల్లి. అతి త్వరలోనే నీకు రాజయోగం కలగబోతుందమ్మా. నీ సాయి మాటలు ఎప్పుడు కూడా అబద్ధం కావు కదా, నేనసలు కానివ్వను కూడా. నా బిడ్డలు ఎవరైతే నా మీద నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళ పూర్తి బాధ్యతను వాళ్ళ జీవితాన్ని నేను తీసేసుకుంటాను. ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు బిడ్డ. నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడగా ఉండగా నీకెందుకు చెప్పు దిగులు? సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.